నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ చెర నుంచి వాఘా సరిహద్దుల్లోకి అభినందన్. వాయుసేన యోధుడికి భారతావని జేజేలు. అభినందన్ రాకపై సర్వత్రా హర్షధ్వానాలు. స్వస్థలం చెన్నైలో మిన్నంటిన సంబురాలు. ఉగ్రవాదులకు ప్రధాని ఘాటు హెచ్చరిక. జరిగిన నష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఉద్ఘాటన. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్ రేంజర్లు. కుప్వారా వద్ద 5 భద్రతా సిబ్బంది వీరమరణం. షెడ్యూల్ ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్నా నిర్వహిస్తామన్న సీఈసీ. ఏపీలో అవినీతి నాయకులే భయపడుతున్నారు. కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేశారని మోదీ ఆరోపణ. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న మంత్రి ఈటెల. కార్పొరేట్ తరహాలో నిమ్స్ తీర్చిదిద్దుతామని హామీ. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలకు అనివార్యంగా పోటీ. 5 స్థానాలకు దాఖలైన 7 నామినేషన్లు.